ఎక్కడున్నారు? నాకోసం అనుకుంటా కనిపించకుండా సైడ్ ప్రపంచం నుంచి పారిపోగలవు కానీ నీ నుంచి నువ్వు ఎక్కడికి పారిపోతావు? రా చెబుతా. చేసి చెప్పు. చెయ్యేందుకు? నీ ఫేస్ చూసి నేను జాతకం చెబుతా. అష్టమశ నరిష్టమంతా నీ ఫేస్ లోనే ఉంటుంది. 1000 రూపీస్ ఇచ్చావనుకో, మంచి ఇసుక వేసి మంచి చక్రం వేసి నీ జాతకం చెబుతా. అంత లేదు. మరైతే 500 ఉందా? కొద్దిగా తగ్గించుకో. 200? కొద్దిగా తగ్గించుకో. 100? నిన్నైతే ఉండేది. ప్రజెంట్ ఎంత ఉంది? 12 రూపాయలు పాల ఉంది. శని నేను చేస్తాడు రా. కావాలంటే నువ్వే శని నానా సంఖ్యలు లాగొచ్చు. రియలీ? మీ మామ కంట్రీ పోరా. మేడం నా లైఫ్ లో ఇలాంటి సిగ్గుమాలిన మనిషి నేను ఎప్పుడు చూడలేదు. సిగ్గులేదు ఇవన్నీ తీస్తున్నావు రా. ఈ బొమ్మ మీద? అవునండి. మీరే తీసుకోండి. నా మొహం అంత అసహ్యంగా ఉందా? వాడు పెళ్ళాంతో హనీమూన్ లో ఉండగా మిమ్మల్ని, పెళ్ళాంతో చెప్పు దెబ్బలు తింటున్నప్పుడు నన్ను పుట్టించాడు. అది నా కర్మ. వస్తున్నా. మన ఫేసే ఎవరో చూడలేక చస్తుంటే పైగా ఈ ఎక్స్పోజింగ్ కూడానా? చీ. లోపల డ్రాయర్ ఉంది కాబట్టి సరిపోయింది. అమ్మో ముత్యాలు. ఏంటి బాబు? నేను రికార్డింగ్ థియేటర్ కి వెళ్ళొస్తాను. అలాగే బాబు. ముత్యాలు. మళ్ళా ఏంటి బాబు? ఇందాక నువ్వు చూసింది ఎవరికి చెప్పకు. అందరికి చెప్పుకొని తిరగటానికి నేను చూసింది ఏమైనా రామాయణంలో సుందరాకాండ కట్టవా బాబు? వెళ్ళరా బాబు. ఎక్స్క్యూజ్ మీ. మిమ్మల్ని కాదు. నన్నండి? మిమ్మల్ని. ఈ అపార్ట్మెంట్ లో పని మనిషి తప్ప ఏ ఆడది నాతో మాట్లాడదు. ఈవిడికి నాతో పని ఏంటబ్బా? మీకు అభ్యంతరం లేకపోతే ఓ ఫోటో తీసుకోవచ్చా? నన్నా? ఆహా, టైం మారింది. మన ఫేస్ కి ఏకంగా ఫోటోలే తీసుకుంటున్నారు. ఈ ఛాన్స్ వదలకూడదు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. సాధారణంగా మీరు అసలు నాతో మాట్లాడరు కదా, ఇవాళ ఏకంగా నా ఫోటో తీసుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా? మా బాబు అన్నం తిన్నని గోల చేస్తున్నాడు. నీ ఫోటో చూపించి బెదిరిద్దామని. ఇందులో జోక్ బాగుంది. హలో, ఒక క్వార్టర్ మానిటర్ ఇవ్వండి. క్వార్టర్ మానిటరా? మీకు? మేము ఊరికే తోడుగా వచ్చాం. ఇంకేం కావాలి సార్? 1 ప్లేట్ పీనట్స్. చికెన్ మటన్ ఏమన్నా కావాలా సార్? ఈరోజు మేము తినాం. ఏంట్రా మంచిగా మూతే వచ్చేటట్టుంది. ఇంకొంచెం పోయి. నీకు కొంచెం స్ప్రే చేస్తేనే ఫ్లాట్ అయిపోతావు. నువ్వు వాసన చూస్తేనే వాసన చేసుకుంటావు. అస్సలు ఎక్కదరా. అయితే నువ్వు స్పాన్సర్ చెయ్యి. వీడు పర్సు బయటికి తీయర్రా. నోరు మీరా ఓసిగ్రాకి. ఉండండి రా, ఎవడో ఒకటి దొరుకుతాడు. మంగళం పడద్దాం. ఒక్కొక్క బొట్టే తాగండి రా, లేదా తొరగైపోతే. టాటా సుమో కొంచెం పక్కన పార్క్ చేసుకో. నన్ను చూసి ఎంత అందంగా నవ్విందో తెలుసా? తను ఇప్పుడు కూడా నన్నే తలుచుకుంటుంది. చూడరా, ఇక్కడ ఒకడు స్లో మోషన్ లో ఊహల్లో వెళ్తున్నాడు. రే, ట్రీట్ ఇస్తే తన్ని క్యాండిడేటా? ఎవరికైనా పడేవరకు అది కామన్. సెట్ లో ఎవర్రా స్మార్ట్? నేనే. నీకు ఇంగ్లీషే రాదు,
ఖచ్చితంగా నీకు పడదు. నువ్వు కూడా 0.5 లో ఉన్నావు, నీకు మాత్రం పడుద్ది ఏంటి? రే తన్నులు తింటారా? మీరందరినీ చూసినట్టు చూస్తున్నారు. నేను సిన్సియర్గా ట్రై చేస్తున్నా. ఇదిగోరా నేను వస్తాను రా. రేయ్ అప్సెట్ అమ్మకి రారా. ఉన్నా వాళ్ళ టాలెంట్ చూపిద్దాం. ఎవరికి పడితే వాళ్ళకి, మిగతా వాళ్ళు తప్పుకోవాలి. ఓకే ఓకేరా పోయిరా. ఒంటేలు పోయాలి, ఖాళీరా. రేమన్నా ఇతను ఖాళీ చేద్దారా. హలో సార్, ఐ మున్నా. ఏమన్నా మున్నా అయితే నాకేంటి? సార్ ఈ షర్ట్ ఎక్కడ కొన్నారు? పక్కింటి దండం మీద దొబ్బేశా, చూస్తే తెలియట్లా. ఆల్ అండ్ సాలే $1500. సూపర్ గా ఉంది సార్. మ్యాచ్ Thanks. బాక్స్ ప్లీజ్. థ్యాంక్స్ సార్. సిగరెట్ తీసుకొచ్చా? దమ్ము కొట్టే అలవాటు మాత్రం ఇది, మిగతా ఎన్ని ఓసియా? తమాషాగా మాట్లాడుతున్నారు సార్. అప్పుడప్పుడు సీరియస్ కూడా అవుతా. ఇదేంటి చిల్లీ చికెనా? తెలీదు. ఒక్క పీస్ అప్పుగా ఇవ్వండి సార్, రాగానే తిరిగి ఇచ్చేస్తాను. నీ సైజుకి మొత్తం ఒకటే పీసు నంజుకో. సార్ మంది కొడుతున్నారు, మీకు పొట్టే లేదు. నాకు బీర్ అలవాట్లేదు, ఓన్లీ హాటే, అందుకు. ఇదేంటి సార్? ఇది పెట్టి తిప్పితే గ్యాస్ చెత్త చెదరం అన్నీ పోతాయి, లివర్కి మంచిది. పొద్దున్నే ఫ్రీ మోషన్. జీవితంలో ఎంతో దెబ్బతిన్నారనుకుంటాను. చాలా విషయాలు తెలుసుకున్నారు. అందరూ కలిసి ఒకే అమ్మాయికిలేనా? గ్రేట్ సార్. ఎలా కనిపెట్టారు సార్? ఒక స్మైల్ వేసుకోవచ్చా? రాయ్ ఇంకొక హాఫ్ గుడ్లు చికెన్ పడరా. ఓటీఎంపీరా. అదేంట్రా ఓటీ ఎంపీ? ఎంపీ అంటే మంగళం పాడటం, ఓటీ అంటే? ఓ అంటే డాష్, టీ అంటే తింటాం, డాష్ తినేసి మంగళం పాడడం. ఆహా, మేము దాన్ని ఓబీ అంటాం. ఓ అంటే అదే, బీ ఫర్ భజన. 5 కలిసి వెళ్ళి సైట్ కొడుతున్నారు. అవును సార్. గ్రూప్గా వెళితే పని జరగదు, ఒక్కొక్కళ్ళే అప్రోచ్ అవ్వాలి. ధైర్యంగా, నిర్భయంగా, సాఫ్ట్గా, కళ్ళతో మాత్రం మాట్లాడాలి. మంచి సలహా. అయితే రేపే వెళ్దాం, విడివిడిగా మాట్లాడదాం. బ్రదర్స్, లవ్ అంటే కథ మొదలెడుతున్నాడు రా, పారిపోదాం. మంగళం సార్, నైస్ మీటింగ్. ఏంట్రా ఏంటి? నా దగ్గర ఓటీ ఎంపీ కొట్టేసి నేను ఫీల్ అయ్యి మాట్లాడదాం అనుకుంటే ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నారా? వదిలిపెట్టనురా, మర్యాదగా నా గుండె మంట చల్లార్చుకోనివ్వండి. లేదా నా దగ్గర ఓసీలో తాకిందంతా వాంతి చేసుకుని వెళ్ళంటారా? చల్లార్చుకోండి. సార్ కాఫ్ పట్రా. నేను ఒక అమ్మాయిని ప్రాణంలా ప్రేమించాను. చచ్చిపోయిందా సార్? లేదురా, మనసులోంచే చచ్చిపోయింది. ఇది కొంచెం ఓవర్. అప్పుడు నాకు ఉద్యోగం లేదు. సరే ఉద్యోగం దొరికిన తర్వాత పెళ్లి చేసుకుందాం కదా అని ఆమెను 1 సంవత్సరం టైం అడిగాను. ఉద్యోగం దొరికిందా సార్? దొరికింది. ఒరిస్సా, ఫైసలాబాద్, దుబాయ్, అంతెందుకు అమెరికాలో కూడా పని దొరికిందమ్మా. కానీ ఆమెను వదిలిపెట్టి ఉండాల్సి వస్తుంది అని అంత మంచి ఆపర్చునిటీస్ అన్ని వదులుకున్నాను. అంతేనా, ఇదే ఊళ్ళో నైట్ షిఫ్ట్ వర్క్లు కూడా దొరికినాయమ్మా. కానీ సాయంకాలం ఆవిడ ముఖం ఎక్కడ చూడలేకపోతానన్న వేదనతో వాటిని వదులుకున్నా. అర్థమైంది, ఆవిడ ఒడిలోనే ఏమైనా పని దొరుకుతుందని చూసుంటారు. ఆహా, అమర ప్రేమ అంటే ఇదే సార్. అలా 1 సంవత్సరం గడిచింది. సడన్ గా ఒక రోజున నాకు అమెరికా పెళ్లి కొడుకు దొరికాడని వాడిని చేసుకుని అమెరికా వెళ్ళిందమ్మా. తర్వాత ఏముంది, గడ్డం, సారా, రైల్వే ట్రాక్, ఉరితాడు, వీటన్నిటినీ దాటి ఇప్పుడు ఇదిగో ఐసిఐసి బ్యాంకులో మంచి ఉద్యోగంలో ఉన్నాను. ఆ నీచురాల్ని మర్చిపోవడానికి రోజుకోసారి ఇది, వారానికోసారి అది. పొడ్లో నూనె పోసుకుంటారా సార్? మాణిక్యంతో చెప్తే లపాకిని తీసుకొస్తాడు. ఒక పెళ్లి మర్చిపోవడానికి వారానికో పెళ్లి. సార్ ఆ మాణిక నంబర్ ఉంటే కొంచెం ఇస్తారా? మాణిక్యం అంటే మనసు పీకుతుందా? చిన్నపిల్లలు చెడిపోకండి. మాకు కాదు సార్, ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితే ఇవ్వడానికి. సోషల్ సర్వీస్. నేను కూడా ఇలా చెప్పేవాడి దగ్గర నెంబర్ తీసుకున్నాను. ఇదిగో చూసావా, ఇదే వాడి కార్డు. ఇందులో వాడి పేజరు, సెల్ నెంబరు, ఈమెయిల్ అన్నీ ఉన్నాయి. వచ్చే వారం వెబ్సైట్ కూడా స్టార్ట్ చేస్తా. ఎవరా బైక్ స్టార్ట్ చేసింది? సారీ సార్, కుమార్ హాఫ్ బాల్ వేసాడు. లేపండి రావండి. హాఫ్ బాయిల్ కింద ఒక అన్లిమిటెడ్ మీల్స్ ఏ ఉందిరా. బ్రాండ్ మారిస్తే ఇంతేరా. పెగ్గుకు ఒక బ్రాండ్ మార్చిన
నేను ఎప్పుడు స్టడీగా కుమార్ ట్రీట్ రా. ఎందుకు వాంతి చేసుకునేందుకు. ఎవర్రాదే? మంగళం గారు కూడా అబ్బాయిలు రా. అదేం లేదు, తాగింది ఒరిజినల్ బ్రాండ్ అనుకుంటాను, దెబ్బ అయిపోయాను. అదేం అక్కర్లేదు, నా దగ్గర అటాచ్ నాప్కిన్ ఉంది. ఇదిగో ఇదిగో. అదేమవుతుంది కానీ నీ బీర్ వ్యాన్ కొంచెం అవతల జరిపితే నేను ఇక్కడే రెస్ట్ తీసుకుంటాను. గుడ్ నైట్. ఈ బిల్డింగ్ నేను ఎక్కడో చూసినట్టుంది. మ్యాన్షనే సార్, తల జాగ్రత్త. ఆటో కట్టేసాను సార్. మంచి ఆటో, దాన్ని ఎందుకు చేయటం? ఏంట్రా నన్ను షకీలాని చేసేశారు? ఎందుకు? రెయిన్ కోట్ వేసుకున్నానుగా. ఆ ద్రోహిని మర్చిపోవడానికి వాళ్ళ ఎక్స్ట్రా తయారు. ఏంటి సడన్ గా సెకండ్ హాఫ్ ఫ్రీ అయిపోయింది? సార్ మీ పర్స్. మీ 10 మంది నాకు భలే బాగా నచ్చారు. ఇందా, ఇది నా కార్డు. మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నాకు ఫోన్ చేస్తే చాలు, నేను వస్తాను. ఏయ్ ఏయ్ ఏయ్, రేపు ఆ పిల్లని మర్చిపోకుండా. ఓకే సార్. I wish you all the best in love. See you, sir. Thank you. Bye. Bye. అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ అని వెళ్ళావు కదే, చివరికి వాడు బ్రహ్మాండంగా ఉంది. ఓ 10 ఎకరాల మంది కాదనుకుంటే ఈ బంగ్లా మందే. శబాసు. గుడ్ మార్నింగ్. సూట్ కేస్ ప్లీజ్. ఏమన్నాడు? సూట్ కేస్ మోస్తానంటున్నాడు. ఇవ్వద్దు, ఇలాగే మొత్తం అని చెప్పి ఎత్తుకెళ్ళిపోతారు. అమ్మా, పోయిన ఏడాది కరణం గారి కోటలు పెట్టేమైంది? మొత్తాన్ని పట్టుకెళ్ళాడు, ఇంతవరకు పట్టలేదు. అక్కలేదమ్మా. గుడ్ మార్నింగ్ అంకల్. అంకులా పెంకులా, ఎవరా నువ్వు? నేను మావయ్య, బుజ్జిగాడిని. చిన్నప్పుడు ఇంతుండేవాడిని, భుజాన్ని ఎత్తుకుని చీచి అని అడిచేవాడివి. చిన్నప్పుడు అందరూ అంతే ఉంటారు లేవో. ఏదో పల్లెటూరు కదా మోసం చేద్దామని చూస్తున్నామేమో. నీళ్ళ చాలా మందిని చూసాను. ఏంటది అంతా ఇక్కడ ఉన్నారేంటి? ఏం చేస్తున్నారు ఇక్కడ? క్లాస్ రూమ్కి వెళ్ళండి. నువ్వు క్లాస్ రూమ్కి వెళ్ళి. గుడ్ మార్నింగ్ సార్. వెళ్ళావు, వెళ్ళండి. ఎవరు మీరు? ఏం కావాలి? ఈడవడే గోసి మెడలో కట్టుకున్నాడు. ఏం కావాలి మీకు? ఇది కాలేజీయేనా? కాలేజీయే. కంప్యూటర్ కాలేజేనా? కంప్యూటర్ కాలేజీయేనమ్మా. మా సావిత్రి పిన్ని కూతురు ఇక్కడ చదువుతోంది. సావిత్ర మహానటి చచ్చిపోయింది కదా. పోయి నాగుల సౌతికి మా ఇంటికి వచ్చింది, గుమ్మడి పండులో ఉంది. ఎవరండి మీరు? ఏం కావాలి? మాకు కాలేజీ కావాలా? కాలేజ్ కాదు నాన్న, సీట్ కావాలి. ఒక్క సీట్ ఏం కర్మమ్మా? ఓ 25 ఎకరాల తోట అమ్మేసామంటే ఇట్టాడి కాలేజీలు 10 కొంటామా? ఈ కాలేజీ అమ్మరయ్యా. ఎంతకీ నువ్వెవరివి? నేనా? ఈ కాలేజీకి ప్రిన్సిపాల్ ని. నీకు సీట్ కావాలి కదా? అవును. లోపలికి రండి. వద్దమ్మా, లోపలికి రా అని చెప్పి తీసుకెళ్లి చాకు చూపించి మెడ ఉన్న నగలు జేబులో ఉన్న డబ్బులు కొట్టేస్తారు. నమ్మడానికి ఏం లేదు. ఇంతకీ మీకు సీట్ కావాలా అక్కర్లేదా? కావాలి. రా నాతోటి. రాము. అయితే గెట్ అవుట్. ఏమంటున్నాడే? మన ఇద్దరిని బయటికి వెళ్ళమంటున్నాడు నాన్న. ఎంత ధైర్యం రా నీకు? నీ అంతరం ఏంటి, నా అంతరం ఏంటి? నన్ను బయటికి పోమంటావా? ప్రిన్సిపల్ గారు, ఇక్కడ ఏం జరుగుతోందండి? జాజబాబు, సమయానికి వచ్చి నన్ను రక్షించావయ్యా. వాడు చెప్పింది నాకు అర్థం అవదు, నేను చెప్పింది వాడు అర్థం చేసుకోడు. ఆఫ్ఘనిస్తాను అమెరికా వార్లో ఉన్నాయా? ఇక్కడ ఉండండి, నేను సర్ది చెబుతాను. మీకేం కావాలండి? సీట్ కావాలంటే. అబ్బా, మీరు లాడల్లా మధ్యలో అడ్డుపడకండి, నేను చెప్తాను కదా. మీకేం కావాలండి? సీట్ అమ్మా, లోపలికి రా, మాట్లాడుకుందాం. ఏయ్ వద్దు,
ఈడు తోడు దొంగలాగే ఉన్నాడు. గొలుసులు జేబులు కొట్టేసేవాళ్ళగా. లోపల ఇంకెంతమంది ముఠా ఉన్నారో మేము నేను అలాంటి వాడి కాదండి. నేను ఇక్కడ లెక్చరర్ని. అంటే అంటే పంతుల్ని. ఈయన ప్రిన్సిపాల్ అంటే పెద్ద పంతులు. కుమ్ములో పెట్టిన పచ్చడొంకాయలాగా ఆడున్నాడు. ఎండిపోయిన పొట్లకాయలా ఈడున్నాడు. ఈడు పొంతులేటి ఆడు పెద్ద పొంతులేటి. అమ్మడు ఇదిగో ఇదిగో అమ్మాయి, ఇదిగో ఈయన లెక్చరరు, నేను ప్రిన్సిపాల్ అని. కాదు కాదు కాదు, నేను లెక్చరరు, ఆయన ప్రిన్సిపాల్ అని వాళ్ళకి చెప్పమ్మా. అవును బాబాయ్, ఆయన ప్రిన్సిపల్ గారు, ఈయన లెక్చరర్ గారు. మనం ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకున్నావా? సూట్ కేసు చూడు. ఎప్పటికైనా నమ్ముతావా నేను లెక్చరర్ అని? నమ్ముతున్నాను కాబట్టి నీ చేతికి ఎత్తున్నాను. పెట్టట్రా. వస్తున్నానయ్యా. అయితే ఒప్పుకోనంటావు? ఇప్పటికి 76 సార్లు చెప్పాను, ఒప్పుకోను. షర్ట్ ఎక్కడ కొన్నావురా? టాపిక్ మార్చుకో, ముందు ఆడ సంగతి చూడు. ఏంట్రా చూసుకునేది? ఆఫ్టర్ ఆల్ మీరు బచ్చాగాళ్ళు. తలుచుకుంటే మిమ్మల్ని లుచ్చాగాళ్ళం చేయగలను. గన్లో గుండు సూది పెట్టి లేపేయగలను. రే, నా టైం బ్యాడ్ రా. పరిస్థితులు బాగలేక ఇలాగయ్యాను. రే, ఆ రోజు చూసిన నా చెల్లెలు కాదురా. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదురా. చిన్నప్పుడెప్పుడో పుస్తకాల్లో భారతీయులందరూ నా సహోదరులు అన్న వాక్యం గుర్తొచ్చి ఆ ఇన్స్పిరేషన్ తో నీకెంత కావాలి? 10,000. 10,000 ఇస్తే వదిలేస్తావా? ఆలోచిస్తాను. ఏంది బే ఆలోచించేది? వాళ్ళని రాజీకి పిలిచి ఏదో విధంగా సర్దుబాటు చేసుకుందాం అనుకుంటే నువ్వు రెచ్చగొడతావా? అంటే నేను చచ్చిపోవాలనే నీ ఉద్దేశం? సారీ బాబు, 10,000 ఇస్తే బొమ్మ ఇచ్చేస్తావా? ఇచ్చేస్తాను. చేతబడి చేయుగా? చేయను. మేనేజర్ మేనేజర్ మేనేజర్, కమాన్ మనీ. ఈ 10,000 తీసుకో, బొమ్మ ఇచ్చే, సూది కూడా ఇచ్చే. ఊరికే సూదట్టుకొని సుమోలో తిరగడం కాదు, బుర్రలో కాస్త గుంజుండాలా. 10,000 తగలేసి బొమ్మ కొనుక్కున్నావు, 10 రూపాయలు ఎట్టి ఇంకో బొమ్మ కొనుక్కోలేడా? దీనికి వీక్లీ వన్స్ స్నానం. పుళయ స్వామి, మురుగన్ స్వామి, కంచి కామాక్షి తాయి, కరుమారి అమ్మనే, వేపలై తాయే, మధురై మీనాక్షి తాయి, అందరూ నన్ను బాగా చూసుకోండా. నాను ఫస్ట్ క్లాస్ లో పాస్ పండితే నీకు తెంకాయ కొడతాను, పొంగల్ పెడతాను, నిప్పు మేళ నడుస్తాను. స్వామి 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 స్వామి. ఏ తక్కాలి, ఇంకా ఆపే. ఆ వార్డెన్ మనల్ని 2 రోజుల నుంచి కనపడలేదు, ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే ఏం చెప్దామే? అది అసలే స్ట్రిక్టు. ఏదన్నా ఐడియా ఆలోచించావా? ముందల్లా ఎత్తక్కర్లేదే, నమకు స్పాట్ల దా వరం ఐడియా. ఆల్రెడీ 9 o'clock. What are you doing here? Get ready, go. Good morning, ma'am. Good morning. Go and get ready. Good morning, ma'am. Go, go. Okay, ma'am. Indu. వార్డెన్ బందుట్టా. కరుమారి అమ్మ కాపాతు. ఏంటి ఇది? సవల్ కట్టుకో. టవలా ఇప్పుడు అర్జెంటు. నేను ఆడా, అది ఆడా. ఏం చూస్తాయి? అయ్యో ఏం చేసేది ఇప్పుడు? అంటవని ఒక ఐడియా కూడా. ఏం చేయాలి? ఏదో ఒకటి చేయవే ప్లీజ్. ఏంటిది? సిగ్గులేదా? Oh my God. వనక్కం మేడం. 2 days గా డోర్ లాక్ చేసి మీరు చేస్తున్న పని ఇదా? చిచ్చి, ఇండియా వాళ్ళు కూడా ఇలా తయారయ్యారా? అదంతా ఏది లేదు మేడం, మీరు ఏదేదో లింక్ చేస్తాయి. మా రూమ్ లో దొంగలు వందు పట్టాలలా ఎత్తుకుపోతాయి. ఇంత మారి బయటికి రావడం ముటీలా మేడం. I know your creations. It's too much. బాగా మేనేజ్ చేస్తీనా? ఇదంతా ఒక ఐడియానా? అంత నీ మూలంగానే.
అయ్యో ఎంత రాంగ్గా ఊహించుకుందో చూడు. ఇదంతా మా ఇంట్లో తెలిస్తే ఏమే ఇదెల్లా నమ్మ షో వేస్తుమా పోస్టర్ వేస్తుమా అది ఒక లూస్ నీ పోయి కుల్చిట్ పడిపోడి పో. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో.